భారీ వర్షానికి నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విషయాన్ని ఎవరు గుర్తించారు? ఏమన్నా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ రాధిక. నల్గొండ జిల్లా వలిగొండ మండలము రేపల్ల కాచిగూడ మధ్యలో ఉన్న ఒకటి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ ని కొత్తగా నిర్మించారు. ఆ అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ రాత్రి కురిసిన అకాల వర్షాలు కావచ్చు, భారీ వర్షంతో అక్కడ మొత్తం కూడా అక్కడున్న కంకర మొత్తం కూడా పైకి తెలియదు. దాంతో రేపల్ల కాచిగూడ డెల్టా ప్యాసింజర్ మాత్రం రాత్రి 5:30కి అక్కడ నిలిపేశారు. అక్కడ సమీపంలో ఉన్న రైతులు మొత్తం కూడా రైల్వేకి సంబంధించిన ట్రాక్ కొంత రైల్ కు సంబంధించిన కూడా ఏవైతే కంకర ఉంటుందో అవి పక్కకు పోవడంతో అక్కడ ఉన్న రైతు వెంటనే రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు ఈ రేపల్ల కాచిగూడ డెల్టా ప్యాసింజర్ ను నిలిపివేసి మొత్తం కూడా ఇప్పటికే మరమ్మతులు చేశారు. ఆ రైల్ ని కూడా ఇప్పటికీ కొద్ది క్షణాల క్రితమే దాన్ని పంపించేశారు. మొత్తానికి మాత్రము గత 3 రోజుల నుంచి నల్గొండ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షంతో ఈ భారీ వర్షాలతోటి అటు అన్నదాతకు మాత్రం తీవ్ర ఇబ్బందులనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలోని ఈ వర్షాలతోటి ఇప్పుడే చేతికందిన పంట కావచ్చు, వరి పంట కావచ్చు, అటు మామిడి, ఈ నిమ్మ, బత్తాయి రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తం కూడా అకాల వర్షాలతోటి ఈదురుగాళ్లతోటి మొత్తం కూడా నేల రాలిన పరిస్థితి. ఇక దానికి తోడు మార్కెట్ లో ఉన్న ధాన్యం కూడా తడిసిపోవడంతో శాలిగౌరవరం, ఆలేరు, రామన్నపేట మొత్తం కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డులలోని ధాన్యం కూడా 100 క్వింటాల ధాన్యం తడిసిపోయింది. వాళ్ళు ధాన్యాన్ని మొత్తం కూడా గత వారం రోజుల నుంచి ఆరబెట్టుకొని అమ్మే క్రమంలోనే తడిసిపోవడంతో అన్నదాతకు మాత్రం కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఈ అకాల వర్షాలతో వారం రోజుల నుంచి మాత్రం అటు అన్నదాతకు ఇబ్బంది పడుతుంటే గత కొన్ని రోజులుగా బానుడి తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళు మాత్రం ఈ కొంత ఉపశమనమనే చెప్పుకోవచ్చు. జిల్లాలోని కొన్ని రోజుల నుంచి చూస్తే మాత్రము ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలో నమోదైంది. దాంతో ఈ 3 రోజుల నుంచి ఈ అకాల వర్షం రావడంతో కొంత ఉపశమనము సామాన్య ప్రజలు పొందితే మాత్రము రైతన్నకు మాత్రం కన్నీరే మిగిలింది. ఇక భారీ ఈదురుగాళ్లతో పాటు వడగండ్ల వాన, ఇక ఈ దీంతో మా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట మాత్రం భారీగా మాత్రం జిల్లాలో నష్టపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెప్పుకుంటే నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ, ఇటు యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి ఈ నియోజకవర్గాల్లో మొత్తం కూడా పంట నష్టపోవడంతో పాటు భారీ ఈదురుగాళ్ళు ఈ వర్షాలతోటి అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభాలు కావచ్చు, పెద్ద పెద్ద వృక్షాలు మొత్తం కూడా నేల కొరిగాయి. దాంతో ఇవన్నీ కూడా మళ్ళీ అటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై వీటిని మొత్తం కూడా పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం నల్గొండ జిల్లాలో ఈ అకాల వర్షాలు కొంత ఉపశమనము ఇచ్చినప్పటికీ ఈ వర్షాలతో మాత్రము సామాన్య రైతులు ఇబ్బంది పడ్డారు. ఇక ఈ రైల్వేకు సంబంధించి ఏదైతుందో మన వలిగొండలోని టేకుల సోమరం వద్ద ఉన్న రైలు మాత్రం మరికొన్ని క్షణాల్లోనే దాన్ని ఆల్రెడీ బయలుదేరింది. మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమై ఆ పనులు చేశారు. ఇప్పటికే రైల్వే ట్రాక్ ను మొత్తం కూడా పునర్వ్యవస్థీకరించి రైలుని కూడా పంపించారు. రాధిక. రైట్ శేఖర్, థాంక్యూ. ఇక అకాల వర్షాలపై మరిన్ని వివరాలని వెదర్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి రామకృష్ణ గారు.